మంచు లక్ష్మి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ మంచు లక్ష్మి గారు 7 ఆయన పాత్రలో కనిపించబోతున్న ఆదిపురంలో ఆవిడ అసలు ఈ సినిమాలో ఏంటి యాక్షన్ సీక్వెన్స్ ఎలా చేశారు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్. యాక్షన్ తర్వాత ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు, అసలు ఏంటి ఎలా చేశారు ఏంటి 7 గెటప్స్ ఎలా చేశారంటే మాకు ఫైట్ మాస్టర్ ఏం చెప్తే అది చేయాలండి మేము. బట్ అవును, నాకు ఫైట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మాన్స్టర్ చేసినప్పుడు కూడా నాలో ఇంత యాక్షన్ చేయగలుగుతానా అన్న ఒక నమ్మకం కుదిరింది. అండ్ అలాగే ఇప్పుడు యక్షిని తర్వాత ఆది పర్వంలో నాకు ఇలా యాక్షన్ చేయడం చాలా ఇష్టం. అండ్ అంతే. ముందుగా మీకు ఒక విషయానికి అయితే హ్యాట్స్ అప్ చెప్పాలి మేడం. ఏంటంటే మీ పక్కన ఎవరు ఆర్టిస్ట్ ఉన్నారు ఏంటని పట్టించుకోకుండా, అంటే ఇందులో చూస్తే జమినీ సురేష్ గారు ఆయన మీ భర్తగా మీరు అంగీకరించి సినిమా చేశారంటే దానికి నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ ఎవరైనా వాళ్ళ స్థాయి చూడకుండా మీరు సినిమాలో మీ క్యారెక్టర్ని బట్టి చూశారు చాలా తప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఏంటంటే మా పక్కన ఇలాంటి హీరోలే ఉండాలి ఇలా ఉండాలి అని కోరుకుంటారు కొంతమంది, కానీ మీరు అలా కోరుకోకుండా సినిమా చేశారు. ఇది సురేష్ గారు కాకుండా ఇంకెవరు చేసినా ఇది పండుండేది కాదు. సో క్యారెక్టర్ పరంగా ఎవరు కరెక్ట్ అని చూడాలి, కానీ స్థాయిదే ఉందండి బాబు. ఇప్పుడు నేను నా లాస్ట్ నేమ్ మంచు కాబట్టి ఒక ఆటోమేటిక్గా ఒక స్థాయి వచ్చింది. కానీ అందుకని ఒక ఆర్టిస్ట్గా చూసుకుంటే నేనేమో 100 సినిమాలు చేయలేదు. సో ఇంకా ఆయన చేసిన సినిమాలు నేను చేయలేదు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సురేష్ గారు నాతో చేశారని. రాయలసీమ యాస కోసం ఎలా కష్టపడ్డారు? రాయలసీమ అమ్మాయినండి బాబు. నేను రాయలసీమ యాస చేయకపోతే అంతకంటే సిగ్గుచేయడం. ప్రతి సినిమా డబ్బింగ్ నేనే చెప్పుకున్నానండి. గోదావరి యాస చేశాను, ఐరేంద్రి చేశాను. ఇప్పుడు రాయలసీమ నేను పుట్టి పెరిగింది ఆ లాంగ్వేజ్.